వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ యూనివర్స్. హలో హాయ్ అండి అందరికీ. వీకెండ్ అయితే మళ్ళీ వచ్చేసింది. మేము మిరాయి మూవీకెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక థియేటర్ ఉంది, ఊర్వశి థియేటర్ అని. అక్కడికి వెళ్తున్నాము. సో, నా లెఫ్ట్ సైడ్‌లో చూసారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అని ఉంది. ఇది క్యాన్సర్ రిలేటెడ్ కాలేజ్ అండి. దాని తర్వాత నిమాన్స్ హాస్పిటల్ అండ్ కాలేజ్ కూడా వస్తుంది. చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది ఈ కాలేజ్ అండ్ హాస్పిటల్. చాలా పెద్దదండి. చాలా మంచి హాస్పిటల్ అంట బెంగుళూరులో. ఇదిగోండి ఇదే అండి నిమాన్స్ ఎంట్రన్స్. బయటికి మనకి రోడ్ మీదకి ఇలా కనిపిస్తుంది. కానీ లోపలైతే చాలా పెద్దగా ఉంటుంది. చాలా ఎక్కువ చెట్లుంటాయండి లోపల. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ట్రాఫిక్ చూడండి అసలు ఎలా ఉందో. మేము 2:30కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. కానీ అవుతామో లేదో తెలీదు ఈ ట్రాఫిక్ వల్ల. వరావధు ఇది ఒక డిజైనర్ బొటిక్ అండి చూడండి. ఇప్పుడు మనకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ అని వస్తుంది. ఈ గార్డెన్‌ని హైదర్ అలీ అని ఒక రూలర్ కట్టించాడంట. ఇక్కడ ఇయర్‌లో 2 టైమ్స్ ఫ్లవర్ షో జరుగుతుంది. ఒకటి ఇండిపెండెన్స్ డే, ఇంకొకటి రిపబ్లిక్ డే. ఆ ఫ్లవర్ షో చూడ్డానికి ఎక్కడెక్కడో ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. చాలా బావుంటుంది లోపల. మళ్ళీ ట్రాఫిక్‌లో స్ట్రక్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే సిగ్నల్ ఇప్పుడే కదిలేలాగా అయితే లేదు. వచ్చేసాం ఊర్వశి థియేటర్కి. జస్ట్ మన లెఫ్ట్ సైడ్లో ఉంది, కనిపిస్తుందా? ఇదేనండి ఊర్వశి థియేటర్. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎంత పెద్ద థియేటర్ అని. కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాను. పార్కింగ్ అంటే ఇక్కడ పెద్ద పార్కింగ్ ఏ ఉండదు, ఇలాగే ఉంటుంది. ఒక కార్ పక్కన ఒకటి అలా పార్క్ చేసుకోవాలి. కార్ అయితే పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎంత పెద్దగా ఉంది థియేటర్ అని. స్టెప్స్ ఎక్కుతున్నాము మూవీకి లోపలికి వెళ్ళడానికి. ఇలా స్టార్ట్ అవ్వాలి స్టెప్స్ నుంచి. ఊర్వశి థియేటర్ లో లిఫ్ట్స్ ఏం లేవండి, త్రూ స్టెప్సే వెళ్ళాలి. ఇప్పుడే మిరాయి మూవీ ఫస్ట్ హాఫ్ అయింది. నాకైతే నచ్చింది. మీరు కూడా వీకెండే కదా చూడండి, చాలా బాగుంది. సో మూవీ మొత్తం అయిపోయాక నేను నా రివ్యూ ఇస్తాను. మూవీ అయిపోయింది. సో రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మిరాయి మూవీ అయిపోయి ఇంటికి వచ్చేసాము. నాకైతే మిరాయి మూవీ ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం లాజిక్ లేకుండా చూస్తే బాగుంటుంది, లేకపోతే కంపేర్ చేస్తే లాజిక్తో అంత బాగా అనిపించింది. నా ఒపీనియన్ అయితే ఇది. నాకు అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది మూవీ చూసిన తర్వాత? ఒకవేళ చూస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. లాస్ట్ వీక్ నేను ఒక డ్రెస్ పర్చేస్ చేశాను. ఇదే ఆ డ్రెస్. బట్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఫిట్టింగ్ అది నాకు అంత బాగా అనిపించలేదు. సో ఇప్పుడు అది రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ట్రెండ్స్లో పర్చేస్ చేశాను. ట్రెండ్స్ ఎక్కడుందో చూసి ఆ మాల్కి వెళ్ళాలి ఇప్పుడు. సో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇందాక డ్రెస్ ఎక్స్చేంజ్ చేయాలి అని చెప్పాను కదా. సో ట్రెండ్స్ ఉన్న మాల్కి అయితే వెళ్ళి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ డ్రెస్ పర్చేస్ చేశాను. ఈ డ్రెస్ నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఆర్గాన్జా ఫ్లోరల్ క్లాత్తో వచ్చిందండి. చూడడానికి చాలా బాగుంది అండ్ ఫిట్టింగ్ అది కూడా చాలా బాగా వచ్చింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.